హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక జాబ్ వీడియో మీకైతే తీసుకొచ్చాను. సో ఒకసారి ఆ డీటెయిల్స్ ఒకసారి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మనకి అకౌంటెంట్ రోల్ అండి. ఓకే, అకౌంటెంట్ రోల్ సంబంధించి ఒక నోటిఫికేషను. శాలరీ చూసుకోవచ్చు, ఒకసారి 10,000 నుంచి 12,000 పర్ మంత్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దట్టు పార్ట్ టైం జాబ్ అనమాట, రిమోట్ ఆపర్చునిటీ. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము, రిమోట్ ఆపర్చునిటీ, పార్ట్ టైం జాబు. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత 3 hours పర్ డే వర్క్ చేస్తే చాలన్నమాట. సో డీటెయిల్స్ చెక్ చేసుకుందాం ఒకసారి. అకౌంటెంట్ రోల్, రిమోట్ ఆపర్చునిటీ. కంపెనీ పేరు చూసుకుంటే మీరు ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీనికి రిమోట్ ఆపర్చునిటీ, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము, పార్ట్ టైం జాబ్ రోలు, 3 hours పర్ డే అని మెన్షన్ చేశారు. మనకి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 10,000 బేసిక్ పే, 2,000 బోనస్ పర్ మంత్ ఇచ్చే ఛాన్స్ ఉంది. క్యాండిడేట్స్ ఫ్రమ్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విల్ బి ప్రిఫర్డ్ అనమాట. సో హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ ఉండే క్యాండిడేట్స్ అయితే ప్రిఫర్డ్ అనమాట. ఆ లొకేషన్లో ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ చూసుకోవచ్చు ఒకసారి మీరు కూడా. సో మీరు ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ ఎఫిషియంట్ బిజినెస్ ఆపరేషన్స్ త్రూ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ రెస్పాన్సిబుల్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ రిమోట్ అకౌంటెంట్ టు సపోర్ట్ అవర్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్, మేనేజ్ డైలీ అకౌంటింగ్ యాక్టివిటీస్, మెయింటైన్ అక్యురేట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ అసిస్ట్ ఇన్ స్మూత్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఐడియల్ క్యాండిడేట్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్స్ ఉండాలో ఒకసారి చెప్తున్నారు. సో స్ట్రాంగ్ అకౌంటింగ్ నాలెడ్జ్ అండ్ గుడ్ ఎక్సెల్ స్కిల్స్, తర్వాత అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎబిలిటీ టు ఇండిపెండెంట్లీ హ్యాండిల్ అకౌంటింగ్ టాస్క్స్ ఇన్ ఏ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు. సో రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం ఒకసారి. మెయింటైన్ డైలీ అకౌంటింగ్ ఎంట్రీస్ అండ్ ఫైనాన్షియల్ రికార్డ్స్, తర్వాత మేనేజ్ బుక్ కీపింగ్ యాక్టివిటీస్ అండ్ మెయింటైన్ లెడ్జర్స్, తర్వాత ప్రిపేర్ ఇన్వాయిసెస్, బిల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్, తర్వాత హ్యాండిల్ అకౌంట్ పేయబుల్, రిసీవబుల్స్, తర్వాత రీకాన్సిలేషన్స్, తర్వాత అకౌంట్ వెరిఫికేషను, తర్వాత యాక్యురేట్ డాక్యుమెంటేషన్, ఫైనాన్షియల్ ట్రాన్స్పోర్టేషను, తర్వాత మెయింటైన్ ప్రిపేరింగ్ అకౌంటింగ్ రిపోర్ట్స్ అండ్ సమ్మరీస్, తర్వాత సపోర్ట్ మేనేజ్మెంట్ అండ్ రిక్వైర్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషను, తర్వాత ఎఫిషియంట్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ అక్యురసీ కంపెనీ ఫైనాన్షియల్ డేటా అనమాట. సో ఒకసారి మీరు కూడా ఒకసారి డీటెయిల్స్గా చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకోవచ్చు. సో స్కిల్స్ చూసుకోవచ్చు ఏం కావాలనేది. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, సచ్ యాజ్ ఏ టాలీ, క్విక్ బుక్స్ అండ్ సిమిలర్ టూల్స్ అనమాట. తర్వాత గుడ్ నాలెడ్జ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్, డేటా హ్యాండ్లింగ్, తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్, ఎక్స్పెన్సెస్ అండ్ లెడ్జర్ మెయింటెనెన్స్, తర్వాత గుడ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ, తర్వాత అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఇన్ ఏ రిమోట్ ఎన్విరాన్మెంట్, తర్వాత గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ టైమ్లీ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇవి బేసిక్గా ఎక్స్పీరియన్స్ సంబంధించి తర్వాత జాబ్ డీటెయిల్స్ పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా సరే పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తే బీకామ్, బీబీఏ ఇన్ రెలవెంట్ అకౌంటింగ్ క్వాలిఫికేషన్ విల్ బి ప్రిఫర్డ్ అనమాట. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ సిమిలర్ ఆర్ గ్రోయింగ్ బిజినెస్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. తర్వాత అబిలిటీ టు మేనేజ్ టాస్క్ ఇండిపెండెంట్లీ విత్ మినిమల్ సూపర్విజన్. సో ఇవి క్వాలిఫికేషన్ అనమాట. తర్వాత వాట్ వీ ఆఫర్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ, పార్ట్ టైం వర్కింగ్ ఆపర్చునిటీ, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్, బోనస్, తర్వాత వర్క్ విత్ ఏ గ్రోయింగ్ ఆపర్చునిటీ, తర్వాత ప్రొఫెషనల్ అకౌంటింగ్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, తర్వాత గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో ఇది పూర్తిగా జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. హౌ టు అప్లై చూసుకుంటే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక కింద కనబడే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి స్కిల్స్ అన్నీ మ్యాచ్ అయితే కంపల్సరీ రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. 3 hours పర్ డే కాబట్టి మీకైతే 10,000 నుంచి 12,000 వరకు శాలరీ, కాబట్టి మంచి శాలరీ చెప్పుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైతే ఉంటారో వాళ్ళకోసారి ఈ యొక్క జాబ్ ట్రై చేయండి. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా మ్యాచ్ అయితే రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.